జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల ఫీజులో రాయితీ కల్పించాలని కోరుతూ ఇటీవల టీయూడబ్ల్యూజే ఐజేయు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి రాజుకు వినతి పత్రం సమర్పించారు. దీంతో డీఈఓ సానుకూలంగా స్పందిస్తూ వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు 50% ఫీజు రాయితీని కల్పించేలా సర్క్యులర్ జారీ చేశారు. సర్క్యులర్ జారీ చేసిన విద్యాశాఖ అధికారికి జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ యూనియన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అబిద్, రాజేష్, యూనియన్ నాయకులు వెంకన్న, శ్రీకాంత్, శంకర్, అన్వర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఐజేయు కామారెడ్డి జిల్లా తరఫున కలెక్టర్ గారికి జర్నలిస్ట్ పిల్లలకి 50% రాయితీ ఇవ్వమని కలెక్టర్ గారికి కోరడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి ప్రొసీడింగ్ ఈరోజు అందజేయడం జరిగింది సోమవారం. అట్లనే జిల్లా వ్యాప్తంగా మేము ప్రభుత్వాన్ని 100% కార్పొరేట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళి, సమాచార శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయి సాధించుకుంటాం. పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మేము అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది వినతి పత్రాలు. అయితే ఈ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చాము. టీయూడబ్ల్యూజే ఐజేయు యూనియన్ తరఫున మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారు మాకు ఆయన అనుకూలంగా స్పందిస్తూ జర్నలిస్టు పిల్లలకు 50% ఉచితంగా విద్య అందించాలని చెప్పేసి ఒక కాపీ ఇవ్వడం జరిగింది. అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ కాపీని చూపించి విద్యార్థుల ఉచిత విద్య 50% విద్యను ఉచితంగా ఇచ్చే విధంగా ప్రైవేట్ యాజమాన్యాలందరూ సహకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. వాళ్ళకు కూడా మేము విన్నవిస్తున్నది ఏంటంటే ఈ కాపీ ఉంది కదా, ఈ కాపీని చూసి వాళ్ళు ఉచిత విద్యను 50% విద్యను ఇచ్చే విధంగా సహకరించాలని చెప్పి కోరుతున్నాము. ఆర్డర్ కాపీని తీసుకొని వారి పిల్లలు ఎక్కడెక్కడ స్కూళ్ళల్లో చదువుతున్నారో ఆ స్కూళ్ళల్లోకి వెళ్ళి ఈ ఆర్డర్ కాపీ చూపించేసి 50% రాయితీ పొందవచ్చని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.